ఉస్తాద్ భగత్ సింగ్ నిజంగా చాలా బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఉంటాయని. చాలా కేర్ తీసుకున్నారు. అదే కేరు కొంచెం మూవీ మీద కూడా తీసుకున్నట్టే బాగుండేది. అట్లీస్ట్ ఆ తేరీ మూవీని మక్కికి మక్కి దించేసిన బాగుండేది. అన్నా హరీష్ అన్న, చాలా థ్యాంక్స్ అన్నా. ఇంకెప్పుడు మూవీస్ తీయద్దన్నా, నీకు దండం పెడతా. హలో అలా వెల్కమ్ టు మై ఛానల్ నోమాటిక్ సినిమా. ఈ సినిమా తేరీ రీమేక్ కాదు. అందులో ఒక పాయింట్ తీసుకొని గబ్బర్ సింగ్ సినిమాని చూస్తూ ఒక అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే రాసుకొని హరీష్ అన్న మన మీద కుదిరాడు. ఆ తేరీ మూవీని మక్కికి మక్కి దించేసిన చాలా బాగుండేది సినిమా. హరీష్ అన్నకి తెలివి ఎక్కువైపోయి పెంట పెంట చేశాడు. మరి తన ఐడియానా లేక పవర్ స్టార్ ఐడియానా తెలియదు కానీ ప్రజెంట్ ఇండియాలో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ని అనవసరంగా ఇరికించారు. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా దారుణంగా ఉంది. కామెడీ అంటారు, ఎక్కడా అది వర్కౌట్ అవ్వలేదు. కళ్యాణ్ గారితో ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ లాంటిది ట్రై చేశారు, అది అనవసరంగా పెట్టారనిపించింది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ పర్లేదు, బాగానే ఉంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది, అది చాలా బాగా అనిపించింది. అలాగే హీరో విలన్ మధ్య వచ్చే ఆ సీన్స్ అన్నీ కూడా గబ్బర్ సింగ్ని గుర్తు చేశాయి. ఆ విలన్ పార్థిబన్ గారు కూడా గబ్బర్ సింగ్లో ఉండే విలన్ లానే యాక్ట్ చేశారు తప్ప ఎక్కడా స్పెషల్గా అనిపించలేదు. ఇంకా శ్రీలీల పవన్ కళ్యాణ్ గారి పక్కన అస్సలు సెట్ అవ్వలేదు, పిల్ల పడతలా ఉంది. పైగా కంప్లీట్గా తొలి ప్రేమ సాంగ్ పెట్టారు. సాంగ్ బాగుంది కానీ ప్రెజెంటేషన్ బాగాలేదు. ఆ సాంగ్ని రీక్రియేట్ చేద్దాం అనుకున్నారు, బెడిసి కొట్టింది. ఎంతైనా ఆ సాంగ్ ఎవర్ గ్రీన్ అబ్బా. అలాగే రాశికన్నా అసలు ఎందుకుందో తెలీదు. ఇంకా మిగిలిన కమెడియన్స్ భజన చేయడానికి తప్ప దేనికి పనికి రాలేదు. డిఎస్పి ఇచ్చిన సాంగ్స్ కూడా అంత గొప్పగా ఏం లేవు. అండ్ తమనన్ ఇచ్చిన బీజిఎం అయితే చాలా పెద్ద మైనస్ ఈ సినిమాకి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తన గురించి ఎంత చెప్పినా తక్కువే. మొత్తం సినిమాని తన భుజాల మీద మోసారు. సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, ఒక పెళ్లిలో గన్ కాలుస్తూ ఉండే సీను, అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. ఇప్పుడు ది గ్రేట్ హరీష్ అన్న గురించి చెప్పాలి. ఏం చెప్పాలి, చెప్పడానికి ఏం లేదు. ఇంకా మీరు సినిమాలు తీయకపోవడమే మంచిది అనిపిస్తుంది. చాలా అవుట్డేటెడ్గా ఉన్నారు మీరు. ఇంకా ఆ గబ్బర్ సింగ్ టైంలో నిండిపోయారు. ఇంకా ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఓజిని చూసిన కళ్ళతో ఈ మూవీని చూడలేం. చాలా అవుట్డేటెడ్ మూవీ. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ కోసం ఒకసారి చూడొచ్చు, అది కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే. మళ్ళీ చెప్తున్నా, హరీష్ అన్న ఇంకెప్పుడు మూవీస్ తీయొద్దన్నా.